తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఈసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాలు 5,763, జెడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ ను విడుదల చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. మరొక వైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే ఏదైతే మండలాల వారీగా, గ్రామాల వారీగా కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారు చేయడం జరిగింది. ఎందుకంటే దీనికంటే ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ MS-9 ఇప్పటికే నుంచి 40% రిజర్వేషన్ కల్పిస్తూ జియో జారీ చేసిన నేపథ్యంలో ఇటు గ్రామాల వారీగా కూడా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. కాబట్టి ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. అయితే మొదటగా ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇటు ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే 12,760 సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా 566 జెడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం పూర్తి చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, అదేవిధంగా ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు ఎంతమంది అవసరం అవుతారు, భద్రతకు సంబంధించి ఎంతమంది అవసరం అవుతారు, ఎక్కడెక్కడ చెక్ పోస్టులు నిర్వహించాల్సి వస్తుందనే అన్ని విషయాలను కూడా ఇప్పటికే ఇటు కింది స్థాయి అధికారులు అన్ని అంశాలతో సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు బీసీ రిజర్వేషన్ల ఖరారు కూడా అయింది. కాబట్టి ఇక షెడ్యూల్ విడుదల కావాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో ఒకవైపు కేసు పెండింగ్ లో ఉండడంతో ఏం జరగబోతా ఉంది అని ఒక ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ముందుకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఏదైతే హైకోర్టులో 8వ తేదీ వచ్చే తుది తీర్పుకు లోబడే ఈ షెడ్యూల్ నోటిఫికేషన్ ఆధారపడి ఉంటుందని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొదటగా షెడ్యూల్ జారీ చేసి షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే 8వ తేదీ తర్వాత వచ్చే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్లన్నీ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే విధంగా కూడా ఉండే విధంగా చూసుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం షెడ్యూల్ ఒకటే ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ ఎన్నికలన్నీ కూడా 2 లేదా 3 వారాల్లో పూర్తి చేసే విధంగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రణాళిక రూపొందించుకుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఎందుకంటే ఎక్కువ సమయం ఇవ్వడం ద్వారా ఓటింగ్ శాతం తగ్గుతుందని చెప్పేసి ఇది కూడా భావిస్తా ఉంది. ఎన్నికల సంఘం ఏదైతే వీలైనంత తొందరగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఇటు ఎన్నికల సంఘం కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత 8వ తేదీ తర్వాత నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. చక్రి, అయితే రాజు, రిజర్వేషన్ల అంశం కోర్టులో విచారణ 8కి వాయిదా పడ్డ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ లో ఎలాంటి క్లారిటీ ఆశించవచ్చు అంటారు రాజు? దానికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండానే ముందుకు వెళ్తున్నామని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు అడ్వకేట్ జనరల్ తో ఇప్పటికే ఎన్నికల సంఘం ఇప్పటికే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎన్నికల ఏదైతే మొన్న హైకోర్టు కూడా ఒకటే చెప్పింది, ఏదైతే
ఎవరైతే బీసీ రిజర్వేషన్లు ఇది రాజ్యాంగబద్ధం కావు, 50% లిమిట్ దాటిందని చెప్పి ఎవరైతే మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగిందో దానికి సంబంధించి విచారణ సందర్భంగా కూడా హైకోర్టు ఒక కీలక కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది 8వ తేదీ వరకు వాయిదా వేస్తున్నాము, కానీ అప్పటి వరకు మీరు ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి కూడా ఎన్నికల సంఘానికి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం అప్పటికే కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో సో ఒకవేళ ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా కూడా అవన్నీ కూడా 8వ తేదీ హైకోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడే ఉంటాయని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేరున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. అదేవిధంగా 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినందున పార్టీ ఫిర్యాదుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో స్పీకర్ నుంచి విచారణ ప్రారంభించనున్నందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? బేసిక్లీ ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ యొక్క స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. ప్రధానంగా 4 ఎమ్మెల్యేలు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు అటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్యలు కూడా ఇవాళ స్పీకర్ ముందు అటెండ్ అయ్యి వారి యొక్క వాదనలు వినిపించనున్నారు. మరోవైపు వీరిపైన పిటిషన్ వేసిన అనర్హత పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరవుతారు. ఇరు వర్గాలు కూడా తమ వాదనను స్పీకర్ ముందు వినిపించబోతా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ఆన్సర్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు వర్గాలు అటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వారి పైన ఫిర్యాదు చేసినటువంటి అనర్హత వేయాలంటూ కూడా పార్టీ ఫిరాయించి ఇతర పార్టీలో చేరిన వారిని అనర్హత ప్రకటించాలి అని అంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ పైన క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతా ఉన్నారు. గతంలోనే 2 సార్లు వారు లిఖిత పూర్వకమైనటువంటి అఫిడవిట్ ని కూడా స్పీకర్ కు సమర్పించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు వారిని పిలవడం జరిగింది. అయితే ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు ఉండబోతా ఉన్నాయి. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమ వాదనలు వినిపిస్తారు. అదే సమయంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పైన ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు వారు కౌంటర్ వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట వరకు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఇప్పుడు బండ్ల పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. ఇవాళ ఏ విధమైనటువంటి వాదనలు వినిపిస్తారు, వారు అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలనే మరోసారి ప్రస్తావిస్తారా, ఏ పార్టీలో చేరలేదు, మర్యాద పూర్వకంగా అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అనేది అఫిడవిట్ ఇప్పటికే పేర్కొన్నారు. మరోవైపు గతంలో కూడా జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో తమ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి 38 మంది సభ్యుల బలం ఉంది, అదేవిధంగా ప్రసంగించే అవకాశం కూడా అంతే ఇవ్వాలి అనేది కూడా హరీష్ రావు కోరారు అనేది కూడా వారు లిఖిత పూర్వకంగా రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కీలకంగా పార్టీకి ప్రతి మంత్ 5,000 రూపాయలను డొనేట్ చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా పార్టీకి అందరూ అందజేస్తా ఉన్నాం అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాళ కూడా అదే అంశాలను కూడా ప్రస్తావించే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. చెప్పిన రైట్, థ్యాంక్ యూ రాజు. మంచిర్యాల జిల్లాలో రైతులకు ఎరువుల కష్టాలు తీరడం లేదు. నిల్వై గ్రామంలోని పిఎస్సి కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి రైతులు యూరియా కోసం క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. రైతులు యూరియా కోసం నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో ఉన్న ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎరువులను అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇటుక మంచిర్యాల జిల్లాలో రైతులకు ఎరువుల కష్టాలు, నిల్వై గ్రామంలోని పిఎస్సి కార్యాలయం వద్ద యూరియా కోసం రైతుల బారులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా కోసమే తీవ్రమైన సమస్య తలెత్తింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా నీల్వాయి మండలం వేమనపల్లిలో కూడా రాత్రి 2 గంటల నుంచి కూడా రైతులు పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా క్యూ లైన్ లో నిలబడి కూడా ఏదైతే యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కూడా యూరియా సంబంధించి ఒక స్టాక్ కూడా లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం తమకు అందించాలి, తమ పంటలు నాశనం అయిపోతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో ఉన్న ఒక బస్సు కూడా దొరికినటువంటి పరిస్థితి లేదంటే రైతులు వాపోతున్నారు. ఒక పక్క అధికారులు సఫిషియెంట్ గా యూరియా ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా యూరియా అయితే రైతులకు అందేటువంటి పరిస్థితి లేదు. మరో పక్క కూడా కొంతమంది అధికారులు ప్రైవేట్ వ్యాపారంతో కుమ్మక్కై కూడా ఇతర రాష్ట్రాల కంటే మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర కూడా యూరియాను తరలిస్తున్నట్టు కూడా రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా రైతులకు గత 3 నెలల నుంచి కూడా పంటలేసి కూడా యూరియా కోసం ఎదురు చూసినా కూడా యూరియా దొరకడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా రైతులకు ఏదైతే సకాలంలో యూరియా అందించాలైతే వారు ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. చక్రి, అయితే పిఎస్సి కార్యాలయం సిబ్బంది ఏం చెబుతున్నారు అరుణ్ కుమార్? పిఎస్సిసిఏ కేంద్రం సిబ్బంది మాత్రం ఏదైతే ఉదయం నుంచి 2 గంటల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే దాని తాళాలు ఏదైతే ఓపెన్ చేయలేదు. ముఖ్యంగా కూడా కొంతవరకే స్టాక్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి పంపిణీ చేస్తే కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. పూర్తి స్థాయిలో రైతులు ఏమో భారీగా తరలిచ్చారు. ఒక పక్క పూర్తిగానేమో సగం అంటే హాఫ్ లారీ లోడ్ వరకే వచ్చింది. అది ఎవరికి సరిపోతే కొంతమందికి ఇస్తే కొంతమందితో ఇబ్బందులు తలెత్తాయనేటువంటి కారణంతో కూడా ఇప్పటి వరకు అయితే ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ పోలీసులు కూడా పహారా మధ్య కూడా అందించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నామని అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగున కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మునిగిపోయింది. నూతనంగా నిర్మిస్తున్న అపరకర్మ మండపంలోకి వరద చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10,07,530 క్యూసెక్లుగా ఉంది. కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగున కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరదకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్,
చక్రి ఎగువన కురిసిన భారీ వర్షాలకైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇటు ప్రాణహిత గోదావరికి అయితే భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాళేశ్వరం దగ్గర పుష్కర్ ఘాట్ వద్ద 12.370 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఇప్పటికి ఈ వర్షాకాలంలో మూడోసారి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం, ఇటు పుష్కర ఘాట్ వద్ద ఉధృతంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇటు ఎవరు కూడా పుష్కర ఘాట్ వద్ద గోదావరి దగ్గరికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటు జ్ఞాన దీప్తులు కూడా మొత్తం మునిగేంత వరకు కూడా నీళ్లు రావడంతో ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీబారికి భారీగా వరద నీరు చేరుతుంది. 1,07,530 పైచీలకు క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో 85 గేట్లు ఎత్తివేసి దిగువ ప్రాంతానికి విడుదల చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ వద్ద కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో గోదావరి పుష్కర ఘాట్ ఎటు నగర్ వద్ద ఇటు 15.100 గా ఉండటంతో అక్కడ ప్రమాద చేరుడు ప్రవహిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.